దర్శి మరియు పరిసర ప్రాంత విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు చక్కటి శుభవార్త. రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్సిడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన రాయలసీమలో ఓ టిప్పర్ డ్రైవర్కు ఎమ్మెల్యే సీటు ఇవ్వడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అవహేళన చేయడం మాదిగల పట్ల టీడీపీ వైఖరిని తేటతెల్లం చేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షులు జి దేవప్రసాద్ తప్పుపట్టారు. పేదల పట్ల చులకన భావం చూపడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ప్రసాద్ మండిపడ్డారు. దీన్ని దళిత సమాజం తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. దర్శిపట్నంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఎంపీపీ గొళ్లపాటి సుధారాణి అచ్చయ్య, మాజీ ఎంపీపీ ఇత్తడి దేవదానం, దర్శి మాజీ ఉప సర్పంచ్ కొడబడి జాన్, సామ్యేల్, కౌన్సిలర్ బాబురావు తదితరులతో కలిసి నిరసన తెలిపారు. మాటలలో మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని తిప్పికొచ్చినట్టు చాలా దుర్మార్గమైన మాటలు మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు. మీరు ఇష్టానుసారంగా గతంలో కూడా ఎస్సీల్ని పుట్టాలా, ఎవరు పుడతారు అని నువ్వు వ్యంగ్యంగా మాట్లాడావు. మరి అలాంటి ఎస్సీల దగ్గరికి వచ్చి ఓట్లు అడగటం నీకు సిగ్గుసేటు. మీరు ఇక్కడైనా మానుకోవాలి. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక డ్రైవర్కి ఎస్సీ ఎస్సీలలో మరి డ్రైవర్కి ఉన్నత స్థానము కల్పించి వారికి ఎమ్మెల్యే సీటు ఇవ్వటం అంటే అది చాలా గొప్ప విషయము. ఆ మనస్తత్వం నీకు లేదు, నీకు ఎప్పుడు రాదు. నువ్వు వాళ్ళని వాడుకోవాలని ట్రై చేస్తున్నావు. ఈసారి ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇక నుంచైనా మానుకొని, ఈ మాటలు మానుకొని దళితులకి మీరు క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ, మీరు మరొకసారి ఇలాంటి మాటలు దూషిస్తే మా ఎస్సీ ఎస్టీలు ప్రతి ఒక్కరు నిన్ను తరిమి కొడతారని మనవి చేస్తున్నాం. Like, share, subscribe, and get notification.